హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు ఈవినింగ్ బ్లాగ్ అండి. నేనైతే ఇంకా ఫ్రైడే రోజు కూడా ఇట్లా ఈవినింగ్ అయితే పూజ చేసుకుంటున్నాను అండి. ప్రతి ఫ్రైడే ఇంకా మంగళవారం, శనివారం అయితే ఈవినింగ్ అయితే పూజ చేస్తానండి. ఇంకా మామూలుగానే వేసేస్తా. ఓన్లీ వత్తులు అయితే తీసేసి ఇంకా వేరే వత్తులు వేసేసి అయితే ఇంకా అట్లనైతే దీపం వెలిగిస్తాం. అంతేనండి. ఇప్పుడైతే ఇంకా అరటిపండు అయితే నైవేద్యంగా పెట్టుకున్నా. ఇంక ఈరోజు అయితే ఫ్రైడే ఈవినింగ్ అయితే ఇట్లనైతే పూజ చేసుకున్నానండి. ఇంకా నేనైతే నిన్న మా పాపని దింపేసి వచ్చేటప్పుడు అయితే డిమార్ట్కి వెళ్ళినండి. అయితే వచ్చేటప్పుడు అయితే సామాన్ తీసుకొని వచ్చినాం. ఇదైతే ఇంకా ఇప్పుడైతే నేను బాక్సులలోనైతే స్టోర్ చేసుకోవాలండి. ఇంకా మొన్న నైట్ వచ్చినాం కాబట్టి ఇంకా సర్దే టైం లేకుండే. ఇంకా ఫ్రైడే రోజు అయితే ఇంకా పూజతోటే సరిపోయింది కాబట్టి ఇంకా సామాన్ అంతా అట్లనే బ్యాగులలోనే ఉండేనండి. ఇప్పుడైతే అంతా సర్దుకోవాలి. ఇట్లనైతే ఇంకా అన్నీ ఒకటి కొనాలని పోతే డిమార్ట్కి వెళ్తేనైతే ఇంకా అన్నీ కొనుక్కొని వస్తూనే ఉంటాం. కావాల్సినవి అన్నీ అయితే తీసుకొస్తూనే ఉంటామండి. ఇంకా అక్కడ అన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అది చూస్తే ఏది చూస్తే అదైతే కొంటూనే ఉంటాం. నేనైతే ఎక్కువనైతే పీతాంబరి ప్యాకెట్లు అయితే ఎక్కువనే తీసుకొస్తానండి. ఎందుకంటే ఇంకా బ్రాస్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది పూజ ఐటమ్స్ అందుకోసమని నేనైతే ఇట్లా పీతాంబరి అయితే ఎక్కువనే తీసుకొస్తూ ఉంటా. హాఫ్ డజన్ అట్లా తీసుకొస్తా. ఒక రేట్ కూడా తక్కువనే ఉంటుందండి, రీజనబుల్గానే. 23 రూపీస్ అట్లా పడుతుంది ఒక ప్యాకెట్ వచ్చేసి. ఇంకా అదైతే నాకు మంచిగా యూజ్ అవుతుందండి. విమ్ లిక్విడ్ వేసి మంచిగా క్లీన్ అవుతూ ఉంటాయండి అవి ఇత్తడి ఐటమ్స్. ఇంక ఇవైతే నేను ఇట్లా బాక్సుల్లోనైతే స్టోర్ చేసి అయితే పెట్టేస్తానండి. ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ కూడా వేరే బాక్సుల్లో స్టోర్ చేస్తా. ఆయిల్ను సాల్ట్ అన్నీ ఒక బాటిల్లో వేస్తానండి. ఇట్లా మనకు ఒక బాక్స్ తీస్తే తొందరగా అందుబాటులో ఉంటాయని అన్ని ఆయిల్ ప్యాకెట్స్ అయితే అట్లా వేసేస్తానండి. ఇంకా మనం అన్నీ తీసుకొస్తాం కాబట్టి సర్దుకోవడానికి కూడా చాలా టైం పడుతుందండి. సామాన్లు ఇంకా ఎక్కువ డిమార్ట్ అంటే ఎక్కువనే తీసుకొస్తాం కాబట్టి ఇంకా అన్నీ సర్దుకోవాలి. నేనైతే ఈసారి ఒకటైతే ఇట్లా ఆయిల్ టిన్ తీసుకొచ్చిందండి. ఎప్పుడైనా ప్యాకెట్సే అట్లా 10 అట్లా 50 6 కానీ 10 కానీ 5 కానీ తీసుకొస్తా. కానీ ఈసారి అయితే ఇంకా టిన్ తీసుకొచ్చిన 2 లీటర్లది ఒకటి. ఇవైతే ఇంకా పప్పులన్నీ అయితే ఇట్లా బాక్సులలోనైతే పోసుకున్నానండి. ఇది ఇంకా వర్షాకాలం కాబట్టి కొంచెం పురుగు వస్తుందేమో అని అనిపిస్తే నేనైతే ఇట్లా బిర్యానీ ఆకు కానీ ఇంకా లవంగాలు కానీ అయితే వేసేసి పెడతానండి. ఎందుకంటే ఇట్లా స్టోర్ చేసుకున్నప్పుడు మనకు పురుగు పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి వాతావరణం కొంచెం పురుగు ఎక్కువ వస్తుందండి. వర్షాకాలం చలికాలం అట్లా అందుకోసమని ఇట్లా బిర్యానీ ఆకులు అయితే ఒక 2 డేస్ ఉంచే ఉంటే అసలు ఏం పురుగు కూడా రాదండి. ఇట్లా ఈ రవ్వలో కానీ పెసరపప్పు ఇంకేమన్నా మన బియ్యంలో ఇట్లా వీటిలోనే వేసుకుంటే అసలు పురుగు అనేది పట్టాయండి. కొంచెం సన్న రవ్వ అయితే వేడి చేసి పెట్టుకుంటే కూడా పురుగు రాదండి. ఇంకా బిర్యానీ ఆకు కాకుండా ఇట్లా లవంగాలు కూడా ఒక 5, 6 లవంగాలు వేసుకున్నా ఇంకా పురుగు పట్టదు. మిరియాలు వేసుకున్నా కూడా పట్టదండి. ఇట్లనైతే ఇది ఒక చిట్కా అండి. నేనైతే ఇదే ఫాలో అవుతా. ఇంకా పురుగు అనేది ఏం రాదు. కొంచెం బాక్స్ మూతలు కూడా సరిగ్గా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా వాతావరణం. అందుకోసమని మూతలు మనము సరిగ్గా పెట్టకున్నా కూడా తొందరగా పురుగు వస్తూ ఉంటుంది ఇంకా తడి వలన. ఇట్లనైతే స్టోర్ చేసుకొని ఇంకా బాక్సులు అయితే అన్నీ నేనైతే ఇట్లనైతే పెట్టేసుకుంటానండి. ఇంక ఈసారి అయితే ఇంక ఎక్కువ ఏం తీసుకురాలేదండి. వర్షాకాలం కదా ఇంకా కొంచెం చల్లగా ఉండి మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అయితే పురుగు పడుతుందేమో అని ఇంకా మామూలుగా కేజీ అట్లనైతే తీసుకొచ్చిందండి. ఇట్లనైతే అన్ని బాక్సులు అయితే ఇట్లనైతే స్టోర్ చేసుకుంటానండి. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాతనైతే నేనైతే ఈసారి ఆషాఢంలో నాకైతే గోరింటాకు అయితే 2 సార్లు అసలు అనుకోకుండానే వచ్చిందండి. ఫస్ట్ వారం కూడా మా ఇంటి ముందు ఆయనమ్మ ఇచ్చింది. ఇంక ఈసారి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పాపతోటి పంపించిందండి, పట్టింది. ఇంకా ఈరోజు కూడా ఫ్రైడే కాబట్టి నాకైతే చాలా ఆనందం అనిపించిందండి. అసలు పోయిన ఫస్ట్ వారం అట్లనే వచ్చింది గోరింటాకు. ఇంకా లాస్ట్ వారం కూడా అట్లనే వచ్చింది. ఇంకా నాకైతే గోరింటాకు బాగా ఇష్టం అని అందరికీ తెలుసండి. అందుకే ఎవరో ఒకరు కంపల్సరీగానైతే పంపిస్తారండి.
ఈసారి అయితే 4 ఫ్రైడేలు అయితే పెట్టుకున్నానండి ఆషాఢంలో. ఇంక నేను మొన్న గురువారం మా పాపని దింపేటప్పుడే అన్నా, అరే రేపు ఫ్రైడేరా ఎవరైనా ఒకరు గోరింటాకు ఇస్తే బాగుండురా, ఇక నేను లాస్ట్ వారం పెట్టుకుందును మంచిగా ఆషాఢం కూడా అయిపోతుంది, ఎవరన్నా ఇస్తే బాగుండు అనుకున్నా కానీ ఇక అసలు లాస్ట్ ఈవినింగ్ టైంలో నా పూజ అంతా అయిపోయినాక ఇంకా ఆ పాప అయితే తీసుకొచ్చి ఇచ్చింది, మా ఫ్రెండ్ వాళ్ళ పాపనే. ఇంకా నాకైతే బాగా ఆనందం అనిపించింది. ఇంకా ఇక పూజ అయిపోయినాక వెంటనే ఇంకా వంట పని అయిపోయినాక ఇంకా నేను ఇప్పుడైతే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు 7:30 అట్లా అవుతుంది. నాకు బాగా ఇష్టం అని అందరికైతే తెలుసండి గోరింటాకు. ఇప్పుడు అయిపోయిందంటే మళ్ళీ వరలక్ష్మి వ్రతానికి అయితే పెట్టుకుంటానండి. ఇంక అప్పటికైతే ప్రతి ఇయర్ ఒక అక్క అయితే నాకు పంపిస్తుంది వరలక్ష్మి వ్రతానికి. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అండి ఆమె. ఇప్పుడు 5-6 ఇయర్స్ నుండి ఆమెనే ప్రతి ఇయర్ అయితే పంపిస్తూనే ఉంటుంది వరలక్ష్మి వ్రతానికి. ముందు రోజు ఈవినింగే షాప్ దగ్గర తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్తుందట అండి. ఇంకా ఆమె అయితే వరలక్ష్మి వ్రతానికి తీసుకొస్తుందని నాకైతే ఇంకా తెలుసు. ఏ ఆషాఢంలోనైతే ఎవరో ఒకరైతే ఇస్తూనే ఉంటారు. ఇంక ఇట్లనైతే మా అమ్మతోటి ముచ్చట పెట్టుకుంటూ ఇంకా సీరియల్ చూసుకుంటూ అయితే ఇట్లనైతే గోరింటాకు పెట్టుకుంటున్నా. ఇంక ఇల్లంతా ఖాళీగా అయిపోయినట్టు ఉందండి. మా పాప వెళ్ళిపోయింది, ఇంకా మా అక్క వాళ్ళ బిడ్డ వచ్చింది, వాళ్ళు కూడా వెళ్ళారు. ఇంకా హాలిడేస్ అయిపోయినాయని ఇంకా మా అమ్మ నేనే ఉన్నాం. ఇద్దరం అయితే ముచ్చట పెట్టుకుంటూ ఇట్లనైతే ఈరోజైతే గోరింటాకు అయితే ఇట్లా పెట్టుకుంటున్నానండి. సీరియల్ మధ్యాహ్నం ఈరోజైతే ఫాస్టింగ్ కాబట్టి మధ్యాహ్నమే తినేసిందండి నేను. ఇంకా అందుకోసమని ఇంక ఈవినింగ్ ఏం లేదు, ఇంకా టీయో పాలు తాగేసి ఉంటానండి. తినుడే లేట్గా తిన్నా 3:30కి అట్లా. బ్రహ్మముడి సీరియల్ అయితే వస్తుందండి. నేనైతే ఈవినింగ్ మా టీవీ చూస్తా కాబట్టి ఇంకా బ్రహ్మముడి సీరియల్ను కార్తీక దీపం ఇలాంటివి అయితే గుడి గంటలు అయితే బాగా ఇష్టంగా చూస్తామండి. ఇంకా అవన్నీ అయిపోయినాకనే అయితే అసలు బాగుంటాయి సీరియల్స్ ఈవినింగ్ అయితే. ఇంక ఇట్లనైతే ఒక 1.5 అవర్ అయితే పెట్టుకున్నానండి. తొందరగానే రెడ్గా అయిందండి. అసలు ఇది మంచి ఆకు. ఇట్లా అసలు తొందరగానే కావు. కొన్ని ఆకులు అయితే 2-3 గంటలు పెట్టుకొని ఉన్నా కూడా అస్సలు ఎర్రగానే కావండి. ఇది మాత్రం బాగా వండింది. నేను అనుకున్నంత వండదేమో అని కానీ చాలా వండిందండి. నాకు పెట్టుకుంటా ఉంటేనే చేతే బాగా ఎర్రగా అయిపోయింది. అసలు అంత వస్తుంది అనుకోలే కానీ చాలా రెడ్గానే అయితే అయిపోయిందండి. ఇంకొక 1.5 అవర్ తర్వాత ఇదైతే ఇట్లా తీసి కడిగేయకూడదండి. కొంచెం ఆయిల్ వేసుకొని కాసేపు ఉండే ఉంటే బాగా రెడ్గానే అయితే అవుతుంది. నేనైతే డీమార్ట్లోనైతే దియాస్ అయితే తీసుకొచ్చినండి దీపాలు. ఇంకా నేనైతే ఎక్కడ దీపాలు కనబడ్డా అవి ఒక మోడల్గానే అయితే తీసుకుంటూనే ఉంటానండి. అవి యూజ్ చేసినా చేయకుండా నాకు కనబడినాయి నచ్చినాయి అంటే అయితే ఇంకా అవి కొంటూనే ఉంటానండి. ఇవైతే డీమార్ట్లో చూసిన, చాలాసార్లు ఆన్లైన్లో చూసినా కానీ అసలు ఇవి మనం ఆన్లైన్లో పెట్టే ఉంటే సైజ్ ఎంత వస్తాయో తెలియదు కదా. ఇంకెప్పుడన్నా చూద్దాంలే అనుకున్నా. నాకైతే అక్కడ డీమార్ట్లో కనిపించినాయండి. ఇవి 230 ఏమో పడిందండి పీసు రెండిటికి. 230 330 నేను కూడా అసలు సరిగ్గా చూడలేదండి రేటు. ఇంక ఇవి చూడగానే నాకైతే బాగా నచ్చినాయండి. ఇంకెన్నోసార్లు అనుకున్నా తీసుకోవాలని. ఇవైతే నాకు బాగా నచ్చినాయి. ఇట్లా మనం ఏదన్నా హాల్లో కానీ ఇంకా ఇట్లా హాల్లో ఏమన్నా ఫొటోస్ ఉంటాయి కదా, ఇట్లా కృష్ణుని వెంకటేశ్వర స్వామి అట్లా వాటి ముందు కానీ ఇట్లనైతే వెలిగించుకుంటే బాగుంటుంది అనిపించింది. లేకుంటే కార్తీక మాసంలో కూడా ఇంటి ముందుకు గాలి రాకుండా ఇట్లా మనకు వెలగాలంటే ఇట్లాంటి దీపాలు అయితే మంచిగా వస్తాయండి. ఇంకా మంచిగా కనిపిస్తున్నాయి ఇట్లా వెలిగిస్తే కూడా అని నేనైతే చూసిందండి చాలాసార్లు ఆన్లైన్లో. ఇట్లనైతే వీటికి ఇట్లా వస్తాయండి మధ్యలో మధ్యలో దీపాలు ఇవి. ఇందులోనైతే ఇట్లనైతే వత్తులు పెట్టేసి ఇట్లా ఎక్కియాలండి. ఇంకా మామూలుగా మనమైతే దేవుని దగ్గర వెలిగించేటివి అయితే ముందైతే వత్తులు పెట్టేయొద్దండి. ఇంకా ఆయిల్ పోసిన తర్వాతనే వెలిగించాలి దీపం. ఇట్లా వత్తులు అయితే వేసుకోవాలి కానీ నార్మల్గా నేను వట్టిగా వెలిగించి అయితే చూపిస్తున్నానండి మీకు. అందుకోసమని అయితే ముందైతే వత్తులు పెట్టేసిన తర్వాత ఇట్లా ఆయిల్ అయితే తీసుకున్నానండి.
ఇట్లనైతే వెలిగించుకోవాలి. ఇవి వెలిగించిన తర్వాత అవి పెట్టే ఉంటే ఇంకా వీటి మధ్యలో నుండి ఇట్లా వెలుగైతే బాగా వస్తుందని నేనైతే ఇక్కడనైతే అగ్గి పుల్లతోటే వెలిగిస్తున్నా. ఇది ఇంకా దేవుడి ముందు కాదు కాబట్టి ఇంకా మామూలుగా అయితే నేను అగరబత్తితోటే వెలిగిస్తానండి. ఇప్పుడైతే ఇట్లా పెట్టేసిన తర్వాతనైతే ఇంకా అదొక వెలుగు బాగా అనిపిస్తుంది. ఆ మధ్యలో నుండి ఇట్లా కలర్ కలర్ లాగా. ఇప్పుడైతే ఇంకా నేను లైట్ ఆఫ్ చేసి అయితే చూపిస్తానండి మీకు. లైట్ ఆఫ్ చేసే ఉంటేనైతే ఇంకా బాగా అనిపించిందండి ఇట్లా. ఇంక ఇంట్లో ఏదన్నా కృష్ణుని ఫోటో ముందు, వెంకటేశ్వర స్వామి, ఏదన్నా వినాయకుని విగ్రహాలు ఉంటాయి కదా పెద్ద పెద్దవి, ఇంకా వాటి ముందు అయితే ఇట్లా హాల్లో పెట్టుకుంటేనైతే బాగా అనిపిస్తుందండి. పూజ గదిలో కూడా అటు ఇటు కానీ ఇట్లా దీపాలలాగా పెట్టుకుంటేనైతే ఇంకా మంచిగా ఉంటాయండి. ఇట్లా లైట్ లాగా ఇట్లా ముందు చుట్టూ కూడా పోక్స్ లాగా ఇట్లా పడుతూనే ఉంటాయండి. ఈ దియాస్ అయితే నాకు బాగా నచ్చినాయండి. ఈరోజు ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.